నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి జీపీఎస్ చట్టాన్ని అమలుపరుస్తూ జూన్ 12న ఓల్డ్ డేట్తో ఎస్ఎస్ రావత్ సంతకంతో జీపీఎస్ చట్టాన్ని అమలు చేయడానికి గెజెట్ని ఇచ్చింది. ఈ గెజెట్ని అమలు చేయడానికి జియో నెంబర్ 54ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి అందరికీ కూడా జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ చట్టం చేసింది. గత 2 సంవత్సరాలుగా గత ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరం కూడా పోరాడి జీపీఎస్ చట్టాన్ని అమల్లో తేకుండా మేము పోరాడాం. ఉపాధ్యాయులు ఉద్యోగుల ఉద్యమానికి దడిసి గత ప్రభుత్వం జీపీఎస్ చట్టాన్ని తొక్కిపట్టింది. మరి ఇటీవల కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నాయకులు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ఎన్నికల ముందు గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీపీఎస్ చట్టానికంటే ఒక మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి జీపీఎస్ స్థానంలో మేము ఓపీఎస్ అడుగుతూ ఉంటే దేశంలో అనేక రాష్ట్రాలు ఈరోజు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వైపు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే 8 రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల దాటికి తట్టుకోలేక ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితేనండి మాకు మాట ఇచ్చి తప్పారనేది మేము విశ్వసిస్తూ ఉన్నాం. అట్లాగే 2003 డిఎస్సీ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం జియో నెంబర్ 57 ఇచ్చింది. 2003 డిఎస్సీ వాళ్ళు 2004 కంటే ముందే ఇచ్చినటువంటి నియామకమై కాబడినటువంటి వాళ్ళకి జియో నెంబర్ 57 ప్రకారం వాళ్ళకి పాత పెన్షన్ వస్తుంది. ఇక్కడ ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా పాత పెన్షన్ విధానం ఇవ్వకుండా గత ప్రభుత్వం అవలంబించింది. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగులు దాటి ఏ విధంగా ఉందో గత ప్రభుత్వం చూసింది. మరి ఈ ప్రభుత్వం అయినా 2003 డిఎస్సీ వాళ్ళకి ఖచ్చితంగా పాత పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. దురదృష్టం ఏంటంటే కాటమనేని భాస్కర్ లాంటి ఐఏఎస్ వాళ్ళకి గత ప్రభుత్వం జియో నెంబర్ 57 ఇంప్లిమెంట్ చేస్తూ ఐఏఎస్లకు మాత్రం పాత పెన్షన్ ఇచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వడానికి పూనుకోలేదు. మరి ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న సామెతలాగా ఈ ప్రభుత్వం కూడా అంటే పాత సీసాలో కొత్త సారాలాగా సేమ్ అవే విధానాలు అవలంబిస్తే ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహానికి గురిగా తప్పదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, అట్లాగే మండల కేంద్రాలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గజెట్ ప్రతులను దహనం చేస్తూ మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. పి ప్రేమ్ కుమార్, యూటీఓ పల్నాడు.